ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే సెట్ స్టేట్ కదా. సో సెట్ స్టేట్లో మనం నేర్చుకునే దానికి ముందు ఈ సెట్ స్టేట్ ఎందుకు వాడాలి దాని గురించి నేను కొంచెం ఒక చిన్న డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాను. సో దాన్ని చెక్ చేద్దాం. మనకేంటంటే మామూలుగా ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి కదా, రియాక్ట్ కానీ, నేటివ్ ఆండ్రాయిడ్ కానీ, షిఫ్ట్ కానీ, లైక్ ఫ్లటర్ కానీ, ఇట్లా మనకు ఒక్కొక్క ఫ్రేమ్ వర్క్ ఒక్కొక్క టైప్ ఉంటుంది అనమాట. సో దాని ఫ్రేమ్ వర్క్స్ని వీళ్ళు మొత్తం 2 టైప్స్లో డిఫైన్ చేశారు. సో అది ఒకటి ఏంటంటే ఇంపరేటివ్ ఫ్రేమ్ వర్క్, ఇంకోటి ఏమంటే డిక్లరేటివ్ అనమాట. సో ఇంపరేటివ్ ఫ్రేమ్ వర్క్స్ అంటే ఏంటంటే మనకి ఆండ్రాయిడ్ ఎస్డికే, లైక్ మనకి ఆండ్రాయిడ్ లైక్ నేటివ్ ఆండ్రాయిడ్ కానీ, ఐఓఎస్ కానీ ఏమైనా ఇంపరేటివ్ కిందకి వస్తాయి అనమాట. ఇక్కడ మనం ఏదైనా మ్యానిపులేట్ చేయాలంటే డైరెక్ట్గా ఏంటంటే ఆ పర్టికులర్ విజెట్కి ఐడి తీసుకొని దాన్ని టెక్స్ట్ చేస్తారనమాట. సో దాని అర్థం ఏంటంటే ఇప్పుడు సపోజ్ వీళ్ళు వెళ్ళి టెక్స్ట్ చేంజ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఆ ఐడిని తీసుకుంటారు. లైక్ ఒక ఇదే అప్లికేషన్ ఆండ్రాయిడ్లో కానీ, ఐఓఎస్ కానీ డెవలప్ చేస్తే డైరెక్ట్గా ఈ పర్టికులర్ విజెట్ యొక్క ఐడి తీసుకొని దాన్ని ఆ పర్టికులర్ విజెట్ని చేంజ్ చేస్తారనమాట కావాల్సినట్లు. ఒక రిజిస్ట్రేషన్ కావాలనుకుంటే ఓన్లీ రిజిస్ట్రేషన్ బటన్ ఐడి తీసుకొని మనకి చేంజ్ చేస్తారనమాట. ఇది ఏంటంటే ఇంపరేటివ్ ఫ్రేమ్వర్క్ ఇట్లా వర్క్ అయ్యింది. ఎందుకంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ వ్యూని మనం యాక్సెస్ చేసుకొని దాన్ని మనం మ్యానిపులేట్ చేసుకోవచ్చు. అదే మనకి డిక్లరేటివ్ ఫ్రేమ్వర్క్స్ ఎట్లా ఉంటాయంటే, డిక్లరేటివ్ ఫ్రేమ్వర్క్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఫ్లటర్, రియాక్ట్ ఏమో మనకి డిక్లరేటివ్ ఫ్రేమ్వర్క్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక పర్టికులర్ విజెట్ని మనం బిల్డ్ చేయలేము అనమాట. ఒక పర్టికులర్ విజెట్ని మనం రీబిల్డ్ చేయలేము. ఎంటైర్ స్క్రీన్ మొత్తాన్ని మనం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం మొత్తం విజెట్ ట్రీ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి, ఇదంతా ఒక ట్రీలో ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు చేంజ్ చేసినా కానీ ఎంటైర్ స్క్రీన్ మొత్తాన్ని చేంజ్ చేయాలి. లైక్ అదే మనం మాట్లాడుకుంది. హియర్ వీ కెనాట్ మ్యానిపులేట్ ఎనీ వ్యూ, సో వీ నీడ్ టు రీబిల్డ్ ద హోల్ స్క్రీన్ ఫర్ ఎవ్రీ స్మాల్ చేంజ్ ఇన్ ద వ్యూ. ఇక్కడ మళ్ళీ ఏ చిన్న చేంజ్ చేయాలన్నా మొత్తం ఈ స్క్రీన్ మొత్తాన్ని రీబిల్డ్ చేయాలి. సపోజ్ నేను ఈ టెక్స్ట్ని చేంజ్ చేయాలంటే ఎంటైర్ స్క్రీన్ మొత్తాన్ని రీబిల్డ్ చేయాలన్నమాట. అదే మనకి డిక్లరేటివ్లో మనకి ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. లైక్ మనం ఇక్కడ విజెట్ డాట్ టెక్స్ట్ అని పెట్టేసి ఒక పర్టికులర్ విజెట్ని మనం చేంజ్ చేయలేము అనమాట. ఎందుకంటే మనం వ్యూని డైరెక్ట్గా యాక్సెస్ చేసేసి దాని కంటెంట్ని మనం చేంజ్ చేయలేము. మనకి అది ఆ ఫీజబిలిటీ మనకి డిక్లరేటివ్లో లేదనమాట. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఇట్లా యాక్సెస్ చేసుకున్నాం కదా. అదే డిక్లరేటివ్లో వచ్చేసి హోల్ స్క్రీన్ రీబిల్డ్ చేయాలనుకున్నాం కదా. సో ఈ హోల్ స్క్రీన్ రీబిల్డ్ చేయడానికి మనకి డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి అనమాట. అక్కడ మనం స్టేట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ వాడతాం. ఈ యొక్క టెక్స్ట్ ఉంది కదా, సో దీన్ని మనం మేనేజ్ చేయడానికి మనం వాడే టెక్నిక్స్ ఏమంటారంటే స్టేట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అంటారు అనమాట. ఇప్పుడు సపోజ్ ఇంక్వెల్ అని ఉంది, 1 అని 2 అని ఉంది, దీన్ని 3 లకు మార్చిన, 4 లకు మార్చిన దాని స్టేట్ అనేది అప్డేట్ అవుతుంది. అంటే ఇంక్వెల్ ఒక విజెట్ ఒక స్టేట్ లోంచి ఇంకో స్టేట్కి మారుతుంది. అంటే దాని కంటెంట్ చేంజ్ అవుతుంది. అంటే దాని బిహేవియర్, దాని లైక్ వే ఆఫ్ అపియరెన్స్ చేంజ్ అయినప్పుడు దాని వల్ల స్టేట్ చేంజ్ అవుతుంది అంటుంది. లైక్ ఏదైనా ఒక బిహేవియర్ కానీ, దాంట్లో కంటెంట్ కానీ ఏదైనా చేంజెస్ వస్తే మనం దాన్ని స్టేట్ మేనేజ్మెంట్ అంటాం. సో ఆ స్టేట్ మేనేజ్మెంట్ మనం చేయడానికి ఏంటంటే మనకి డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి అనమాట. సో వాటి గురించి మాట్లాడదాం. ఇక్కడ మనకి ఏంటంటే స్టేట్ మేనేజ్మెంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఎంపీరియల్ స్టేట్ మేనేజ్మెంట్, ఇది ఆటోమేటిక్గా మనకి మేనేజ్ చేసుకుంటుంది, సిస్టమే మేనేజ్ చేసుకుంటుంది. సో ఇది మనకి అంత అవసరం లేదు. దీని గురించి మళ్ళీ ఎట్లా మనం తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత అప్లికేషన్ స్టేట్ని మేనేజ్ చేసుకోవడానికి మనకి ఇవి ఉంటాయి అనమాట. లైక్ వీ నీడ్ టు యూజ్, ఇక్కడ మనకి చాలా అప్రోచెస్ ఉన్నాయి. ఇందులో వన్ ఆఫ్ ద అప్రోచ్ ఏంటంటే ఈ సెట్ స్టేట్ అనమాట. ఈ సెట్ స్టేట్ కాడ ఇగ్నోర్ అని పెట్టే, ఎందుకంటే సెట్ స్టేట్ అనేది మనకి బేసిక్ అప్రోచ్ అనమాట స్టేట్ మేనేజ్మెంట్లో. దీన్ని యూజ్ చేసుకొని మన అప్లికేషన్లో ఏదైనా చిన్న చిన్న స్టేట్స్ ఉంటే మేనేజ్ చేసుకోవచ్చు. సో ఈ సెట్ స్టేట్ ఏం చేస్తుందంటే ఎంటైర్ స్క్రీన్ మొత్తాన్ని రీబిల్డ్ చేసి మనకి ఒక పర్టికులర్ దాని యొక్క స్టేట్ అనేది మార్చిద్ది అనమాట. సో అలా కాకుండా మనకి వేరే అప్రోచ్ ఉంటే అవి మనం లాస్ట్లో మాట్లాడుకుంటాం ఈ కోర్సులో. సో ప్రజెంట్ వచ్చేసి మనం సెట్ స్టేట్ గురించి మాట్లాడుతాం. సెట్ స్టేట్ అనేది ఒక బేసిక్ అప్రోచ్ అనమాట. సో ఏం చేస్తుంది సెట్ స్టేట్, ఏదైనా వాల్యూ చేంజ్ చేయాలంటే ఈ ఎంటైర్ స్క్రీన్ మొత్తాన్ని మళ్ళీ రీబిల్డ్ చేసి లేటెస్ట్ వాల్యూతో అప్డేట్ చేసేస్తుంది అనమాట. దానికోసమే మనం ఈ సెట్ స్టేట్ని యూజ్ చేస్తాం. ఇది వన్ ఆఫ్ ద బేసిక్ అప్రోచ్ మనకి మన యూఐని మేనేజ్ చేసుకోవడానికి ఫ్లటర్లో. సో ఈ సెట్ స్టేట్ అంటే ఏంది, ఎట్లా వర్క్ అయితే ఏందని ఇప్పుడు మనం ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇది స్టేట్ మేనేజ్మెంట్ చేయడానికి కూడా మనం సెట్ స్టేట్తో చేయొచ్చు. ఇది బేసిక్ అప్రోచ్. సో ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు మన డాష్ బోర్డ్ ఉంది కదా, సో డాష్ బోర్డ్ స్క్రీన్, సో మనకి ఇక్కడ ఆల్రెడీ నిన్న రిజిస్ట్రేషన్ స్క్రీన్ క్రియేట్ చేసినాం కదా. సో ఇందులోనే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. సో ఇక్కడ లేకపోతే ఇంకో స్క్రీన్ క్రియేట్ చేస్తాను.
కౌంటర్ స్క్రీన్. సో కౌంటర్ స్క్రీన్ అని ఒక స్క్రీన్ క్రియేట్ చేస్తా. సో ఇది వచ్చేసి స్టేట్ఫుల్ విజెట్ నాకు. సో వచ్చేసి స్టేట్ఫుల్ విజెట్. సో కౌంటర్ స్క్రీన్ అని పెట్టేస్తా. కౌంటర్ స్క్రీన్. సో కౌంటర్ స్క్రీన్ అని పెట్టేసిన. సో మిగతా ఈ మెథడ్స్ అన్నీ నేను ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటా, నేను మళ్ళీ ఇదంతా రాయకుండా. సో ఈ మెథడ్స్ అన్నీ నేను కాపీ పేస్ట్ చేసేసుకుంటా. మార్చుకొని సపరేట్ కౌంటర్ స్క్రీన్. సో ఇక్కడ నేను ఒక బేసిక్గా ఒక కౌంటర్ స్క్రీన్ క్రియేట్ చేస్తాను. సో దీన్ని యాప్ నేమ్ టైటిల్ కూడా పెట్టేస్తాను నేను. సో టైటిల్ వచ్చేసి సో కౌంటర్ స్క్రీన్ అని ఒక టైటిల్ పెట్టేసిన. ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే బాడీలో ఒక విజెట్ తీసుకుంటా. సో ఈ బాడీలో నేను ఒక విజెట్ తీసుకున్నా. సో దానికన్నా ముందు ఏం చేస్తా అంటే ఈ విజెట్ని నేను ఒక కాలం తీసుకుంటా. సో కాలం తీసుకొని ఇప్పుడు ఒక కంటైనర్ తీసుకుంటే జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, దాని తర్వాత మనం కౌంటర్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఒకటి నేను ఒక కంటైనర్ తీసుకున్నా. దీని బిడ్త్ వచ్చేసి 100, హైట్ వచ్చేసి 100 అండ్ కలర్ వచ్చేసి కలర్స్ డాట్ మనకి నేను గ్రీన్ కలర్ పెట్టా. సో గ్రీన్ కలర్ పెట్టేసి ఇక్కడ నేను దీని కింద ఒక బటన్ పెడతా. సో టెక్స్ట్ బటన్ తీసుకుంటా. సో టెక్స్ట్ బటన్ కాకపోతే ఎలివేటెడ్ బటన్ తీసుకుంటా, ఏదో ఒక బటన్. సో చేంజ్ కలర్ రెడ్. చేంజ్ కలర్ టు రెడ్. చేంజ్ కలర్ టు గ్రీన్. ఓకే, నేను ఇక్కడ 2 బటన్స్ తీసుకున్నాను అనమాట. 2 బటన్స్ తీసుకొని ఒక బటన్ మీద ఏమో చేంజ్ కలర్ టు గ్రీన్ అని పెట్టా, ఇంకో బటన్ ఏమో చేంజ్ కలర్ టు రెడ్ అని పెట్టా. సో ఇప్పుడు నేను ఏ కలర్ చేంజ్ చేస్తానంటే ఈ కంటైనర్కి నేను గ్రీన్ కలర్ ఇచ్చాను కదా. సో ఈ గ్రీన్ కలర్ని నేను ఎప్పుడైతే ఈ రెడ్ కలర్ అని క్లిక్ చేస్తామో నాకు ఆటోమేటిక్గా ఈ కలర్ అనేది చేంజ్ చేయాలన్నమాట. సో అది ఎలా చేస్తామో మనం చూద్దాం. సో ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నాం? ఇప్పుడు దాకా ఓన్లీ మనం జస్ట్ ఏం నేర్చుకున్నాం అంటే ఒక బిడ్జెట్ని ఎట్లా క్రియేట్ చేయాలో, దాన్ని ఎట్లా డిజైన్ చేయాలో చూసాం. కానీ వాటి యొక్క స్టేట్స్ మాత్రం ఇప్పటిదాకా మనం చేంజ్ చేయలేదు. ఫస్ట్ సారి మనం వాటి స్టేట్స్ గురించి మాట్లాడుకున్నాం. సో స్టేట్ వచ్చేసి మనకి అదే అపియరెన్స్ అవ్వచ్చు, దాని బిహేవియర్ అవ్వచ్చు, దాని కంటెంట్ అవ్వచ్చు, ఏదైనా కానీ మనకి స్టేట్ కిందకే వస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఈ కలర్ని చేంజ్ చేయాలి. సో అలా ఎలా చేస్తా అంటే, సో ఇక్కడ నేను కలర్ ఇక్కడ బై డిఫాల్ట్గా ఇచ్చా కదా. దీన్ని ఏమంటామంటే మన స్టాటిక్ వే ఆఫ్ డిక్లరేషన్ అంటాం అనమాట. అంటే మనం ఫిక్స్డ్ పెట్టేస్తాం, ఇది ఇంకెప్పటికీ చేంజ్ అవ్వదు. సో అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కలర్స్ అని ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నా. సో కలర్స్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఇక్కడ మనకు కలర్ కావాలి కదా. సో మై కంటైనర్ కలర్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసా. సో బై డిఫాల్ట్గా వచ్చేసి నేను గ్రీన్ కలర్ ఇస్తాను. సో గ్రీన్ కలర్ ఇచ్చేసి ఇక్కడ నేను ఈ కలర్ తీసుకొచ్చేసి దీనికి ఇచ్చేసిన. సో దీనికి నేను కలర్ ఇచ్చేసిన. సో ఇప్పుడు మనకి పెద్ద తేడా ఏమి ఉండదు, మనం ఏదైతే మనం పెట్టేసినామో మనకి అదే కలర్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే నాకు ఈ గ్రీన్ కలర్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు గ్రీన్ కలర్, లేకపోతే దీన్ని ఎల్లో కలర్ తీసుకుందాం. సో మనకి బై డిఫాల్ట్గా గ్రీన్ కలర్ వస్తుంది, తర్వాత ఎల్లో కలర్, రెడ్ కలర్ వస్తుంది. దీని మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఎల్లో కలర్ కావాలి, దీని మీద క్లిక్ చేసినప్పుడు నాకు మళ్ళీ రెడ్ కలర్ కావాలి. సో అది ఎలా చేస్తామంటే ఈ బటన్ ఉంది కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఆన్ ప్రెస్డ్ ఉంది కదా. సో మనం నేర్చుకున్నాం కదా డేటా అప్డేట్ చేయడం. ఇప్పుడు ఈ వేరియబుల్కి నేను డేటా అప్డేట్ చేస్తాను. ఎట్లా అంటే ఆల్రెడీ కంటైనర్ కలర్ ఉంది కదా. సో ఇక్కడ పెట్టేసి నేను కలర్స్ డాట్ ఎల్లో అని పెట్టేసిన. సో కలర్స్ డాట్ ఎల్లో అని పెట్టిన. ఇప్పుడు చూద్దాం మనకి స్టేట్ అప్డేట్ అయిందో లేదో. సో నేను దీని మీద క్లిక్ చేసిన. సో దీని మీద క్లిక్ చేస్తే నాకు వాల్యూ అనేది అప్డేట్ కావట్లేదు. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, కలర్ చేంజ్డ్ అని ఒక మెసేజ్ రాస్తాను. కలర్ చేంజ్డ్ టు ఎల్లో. సో నేను కలర్ చేంజ్డ్ టు ఎల్లో అని రాసిన. సో నేను ఇప్పుడు ఒకసారి మళ్ళీ రిఫ్రెష్. సో అప్లికేషన్ అంటే నేను రీస్టార్ట్ చేశాను కాబట్టి కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేసిన. సో నేను దీని మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ మెసేజ్ వస్తుంది చూసారా, కలర్ చేంజ్ టు ఎల్లో. కానీ మనకి ఇక్కడ కంటైనర్ కలర్ అనేది చేంజ్ అవ్వట్లేదు.
చూసారా, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి కలర్ అనేది అప్డేట్ కావట్లేదు. నేను ఇక్కడ హార్ట్ నేను సేవ్ చేస్తే మళ్ళీ ఇప్పుడు సపోజ్ దీని మీద క్లిక్ చేస్తే నాకు కలర్ చేంజ్ అవుతుంది. అది డిఫరెంట్ అప్రోచ్, అది మనకు సంబంధం లేదు. సో నాకు ఎప్పుడైతే ఈ బటన్ మీద నేను క్లిక్ చేస్తానో నాకు ఈ కంటైనర్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి. కానీ ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నా కానీ నాకు కలర్ అనేది చేంజ్ అవ్వట్లేదు. సో ఈ కలర్ అనేది ఎందుకు చేంజ్ అవ్వట్లేదు అంటే మనం జస్ట్ వేరియబుల్ను మాత్రమే చేంజ్ చేస్తున్నాం కానీ ఈ పర్టికులర్ స్క్రీన్ యొక్క స్టేట్ని చేంజ్ చేయట్లేదు. సో ఆ పర్టికులర్ స్క్రీన్ యొక్క స్టేట్ని చేంజ్ చేయాలంటే మనం ఇక్కడ సెట్ స్టేట్ అనే ఒక మెథడ్ ఉంటుంది అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే మనకి ఆ కలర్ అనేది అప్డేట్ చేస్తుంది అనమాట. లైక్ ఆ కలర్ స్టేట్ ఇది నేను రిఫ్రెష్ చేసి వస్తుంది. సో ఇప్పుడు ఈ కలర్ చేంజ్, ఇప్పుడు అదే ఎల్లో కలర్ మీద క్లిక్ చేస్తే నాకు ఆటోమేటిక్గా చూసారా ఈ కలర్ అనేది మనకి ఎల్లో కలర్కి వచ్చేసింది. సో ఎప్పుడైతే మనం సెట్ స్టేట్ మెథడ్ కాల్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఆ పర్టికులర్ స్టేట్ అనేది మారిపోయింది. ఇప్పుడు కింద మీరు కాల్ బ్యాక్స్ కూడా చెక్ చేస్తూ ఇప్పుడు బై డిఫాల్ట్గా నాకు గ్రీన్ కలర్ వచ్చేసింది. సో నేను అప్లికేషన్ రన్ చేసినప్పుడు నాకు ఇనిట్ స్టేట్ వచ్చింది, తర్వాత డేట్ చేంజ్ డిపెండెన్సీ వచ్చింది, బిల్డ్ మెథడ్ వచ్చింది, కాల్ అయిపోయింది. నాకు బై డిఫాల్ట్గా నేను ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చా కాబట్టి నాకు ఆటోమేటిక్గా గ్రీన్ కలర్ వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీని మీద క్లిక్ చేస్తాను, లైక్ ఈ చేంజ్ కలర్ టు ఎల్లో దీని మీద క్లిక్ చేస్తాను. సో దీని మీద క్లిక్ చేస్తే నాకు ఈ మెథడ్ కాల్ అయింది. చూసారా, కలర్ చేంజ్ టు ఎల్లో, లైక్ మన కాల్ బ్యాక్ మెథడ్ కాల్ అయింది. దాని తర్వాత మళ్ళీ బిల్డ్ మెథడ్ కాల్ అయింది అనమాట. సో దాని అర్థం ఏంటంటే మనకి బిల్డ్ మెథడ్ ఎప్పుడైతే కాల్ అయిందో దాని అర్థం ఏంటంటే దాని స్టేట్ అనేది అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఒకేసారి 10 టైమ్స్ క్లిక్ చేశాను అనుకోండి, నాకు ఆ 10 టైమ్స్ బిల్డ్ మెథడ్ కాల్ అయితేనే ఉంటుంది. అంటే మనకి ఎప్పుడైతే ఏదైనా ఒక స్టేట్ చేంజ్ అయినప్పుడు బిల్డ్ మెథడ్ కాల్ అవుతుంది. అందుకే మనం బిల్డ్ మెథడ్లో ఎటువంటి ఏపీఐ కాల్స్ కానీ ఎటువంటి ఆపరేషన్ చేయకూడదు. బిల్డ్ మెథడ్లో ఓన్లీ డేటాని బిల్డ్ చేయడానికి మాత్రమే కావాలి. ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాతో యూఐ చూపించడం కోసం కావాలి. ఎందుకంటే బిల్డ్ మెథడ్ మన అప్లికేషన్లో చాలా సార్లు కాల్ అవుతుంది. ఆ పర్టికులర్ సపోజ్ ఈ కలర్లో నేను దీని మీద టక్ 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 అని 10 సార్లు క్లిక్ చేసి 10 సార్లు క్లిక్ చేయగానే నాకు 10 సార్లు బిల్డ్ మెథడ్ కాల్ అయిపోయింది. సో అదే అనమాట ఇంపార్టెన్స్. బిల్డ్ మెథడ్లో మనం ఎటువంటి చేయకూడదు. బిల్డ్ మెథడ్ ఓన్లీ యూఐ డిజైన్ చేసుకోవడానికి. మీరు ఏదైనా ఆపరేషన్లో ఏదైనా చేద్దాం అనుకుంటే డిట్ చేంజ్ డిపెండెన్సీస్లో చేసుకోండి, ఇనిట్ స్టేట్లో చేసుకోండి. మీరు ఇంకా వేరే చాట్ ఎక్కడ మరి చెయ్యొద్దు అనమాట. సో ఆ విధంగా మనం స్టేట్ అప్డేట్ చేస్తుంటాం. స్టేట్ అప్డేట్ చేసేటప్పుడు జస్ట్ ఇక్కడ మన సెట్ స్టేట్ అని కాల్ చేస్తే మనకి ఆ పర్టికులర్ స్టేట్ అనేది చేంజ్ అయ్యింది. అదే ఇప్పుడు నేను కలర్ కూడా చేంజ్ చేయాలి. సేమ్ నేను ఇది కలర్ని కాపీ చేసేసి నేను ఇక్కడికి వచ్చేసి దీన్ని పెడతా, ఇక్కడ నేను రెడ్ పెడతా, ఇక్కడ నేను రెడ్ అని పెట్టేస్తా. సో రెడ్ అని పెట్టేసి సెట్ స్టేట్ కాల్ చేస్తాను. సపోజ్ ఇప్పుడు నేను రెడ్ మీద క్లిక్ చేయగానే రెడ్ అవుతుంది, ఎల్లో మీద క్లిక్ చేయగానే ఎల్లో అవుతుంది. సో ఈ విధంగా మనం ఒక ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ని మనం చేంజ్ చేయొచ్చు అనమాట మనకు కావాల్సినట్టు. ఇప్పుడు నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి ఇప్పుడు దాకా మనం అన్ని మాట్లాడుకునే అన్ని స్టాటిక్ విజెట్స్. ఇప్పటి నుంచి మనం డైనమిక్ విజెట్స్ గురించి మాట్లాడుకుంటాం, లైక్ ఫంక్షనాలిటీ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటిది. సో అలాంటి దాంట్లో మనకి బేసిక్ విజెట్ ఏంటంటే సెట్ స్టేట్. సో దీనివల్ల మనకి డిసడ్వాంటేజ్ ఉంది. ఇక్కడ మనకి బిల్డ్ మెథడ్ మొత్తం కాల్ అవుతుంది కదా. సో మనకి కాంప్లెక్స్ వ్యూ అన్నప్పుడు మొత్తం రెండర్ అయింది. అలా కాకుండా మనకి స్టేట్ మేనేజ్మెంట్ టెక్స్ ఉంటాయి, లైక్ ప్రొవైడర్ కానీ బ్లాక్ కానీ సమ్ అదర్ స్టేట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్. వాటన్నిటి మనం లాస్ట్లో యూజ్ చేసి ఎందుకు బిల్డ్ మెథడ్ మొత్తం కాల్ అవుతుంది కదా అలా కాల్ కాకుండా మనకు కొన్ని అప్రోచెస్ ఉంటాయి, వాటిని మనం ఫాలో అవుతాం. సో ఇదనమాట బేసిక్గా మనకి సెట్ స్టేట్ ఎట్లా వర్క్ అవుతుంది అనేసి. కొంతమంది ఏమో ఇట్లా రాస్తుంటారు మన స్టేట్, కొంతమంది ఏమో డైరెక్ట్గా మనం ఇక్కడ కూడా రాసుకోవచ్చు. లైక్ ఇక్కడ మనకి మెథడ్ ఉంది కదా బ్లాక్, సో ఇందులో అయినా మనం ఈ పీస్ ఆఫ్ కోడ్ని మొత్తాన్ని కూడా రాసుకోవచ్చు అనమాట. లైక్ ఒక బ్లాక్ లెక్క ఉంటుంది, అది మీ ఇష్టం, మీరు ఎట్లా రాసుకుంటారో అట్లా లైక్ ఎట్లయినా మనం రాసుకోవచ్చు. సెట్ స్టేట్లో కాల్ చేస్తే మనం ఇదేంటంటే మనకు తెలిసింది అనమాట. సెట్ స్టేట్లో అంటే మనం ఈ పర్టికులర్ వేరియబుల్ యొక్క స్టేట్ చేంజ్ చేస్తున్నాం అని చెప్పడానికి కోసం మనం మాట్లాడుకోవచ్చు. సో ఇది మీరు అవుట్ సైడ్ పెట్టుకున్నా నో ప్రాబ్లం, ఎందుకంటే దాని కాల్ అయిన తర్వాత ఇది కూడా కాల్ అయింది కాబట్టి. సో ఈ విధంగా మనం చేసుకోండి. ఇప్పుడు సపోజ్ నేను ఒకసారి యాప్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను. సో నాకు బై డిఫాల్ట్గా గ్రీన్ కలర్ వచ్చింది. రెడ్ మీద క్లిక్ చేస్తే నాకు రెడ్ కలర్ వస్తుంది, స్టేట్ అప్డేట్ అయిపోయింది. చేంజ్ కలర్ ఎల్లో అని క్లిక్ చేస్తే నాకు ఎల్లో కలర్ వచ్చేసింది. సో ఈ విధంగా మనం స్టేట్స్ అనేది అప్డేట్ చేసుకుంటాం. ఇది మనకి ఓన్లీ స్టేట్ఫుల్ విజెట్లోనే ఉంటుంది. అదే నేను ఇప్పుడు స్టేట్లెస్ విజెట్ నేను ఒక స్క్రీన్ క్రియేట్ చేసినాను కదా, సపోజ్ డాష్ బోర్డ్ స్క్రీన్. సో ఇక్కడ నేను వచ్చేసి స్కాఫోల్డ్ పెట్టా. సో స్కాఫోల్డ్ పెట్టి ఒక బటన్ తీసుకున్నా. సో బటన్ తీసుకున్న కాలం తీసుకున్నా. సో కాలం తీసుకున్న తర్వాత ఒక ఎలివేటెడ్ బటన్ తీసుకున్నా. సో ఎలివేటెడ్ బటన్, తీసుకుని ఇక్కడ నేను సెట్ స్టేట్ కాల్ చేద్దాం. సో సెట్ స్టేట్
సో నేను ఇక్కడ సెట్ స్టేట్ కాల్ చేయడానికి నాకు అసలు ఇక్కడ ఇది ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. సో సెట్ స్టేట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఇన్ ద డాష్ బోర్డ్ అని. సో ఎందుకంటే మనకి ఈ సెట్ స్టేట్ అనే మెథడ్ మనకి ఓన్లీ ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం కదా, నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, స్టేట్ఫుల్ విజిట్ చేసుకున్నప్పుడు క్రియేట్ స్టేట్కి మనం ఇక్కడ స్టేట్కి సంబంధించిన ఒకటి పంపిస్తాం. ఈ స్టేట్ అనే దాంట్లో మనకి సెట్ స్టేట్ అవైలబుల్ ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ ఎలాంటిది ఆ స్టేట్లెస్ విజెట్లో మనకి అవైలబుల్ ఉండదు. అందుకోసమనే స్టేట్లెస్ విజెట్ మనం ఫిక్స్డ్ అన్నాం అనమాట. సో దాని బిహేవియర్ చేంజ్ చేయడానికి మనకి పాసిబుల్ కాదు, ఎందుకంటే అవి ఫిక్స్డ్ ఉంటుంది. ఆ వాల్యూ అనేది మనం ఏదైతే తీసుకుంటామో ఆ వాల్యూ అనేది ఫిక్స్డ్ ఉంటుంది. అదే మనకి స్టేట్ఫుల్ విజెట్కి వచ్చే కల్లా మనకి ఇక్కడ సెట్ స్టేట్ మెథడ్ ఉంటుంది కాబట్టి మనకి ఇష్టం వచ్చినట్టు మన స్టేట్ని అని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో అదే బేసిక్ సెట్ స్టేట్. స్టేట్లెస్కి స్టేట్ఫుల్కి డిఫరెన్స్ అది. మనం ఎప్పుడైనా ఎట్లా బిహేవియర్ చేంజ్ చేయాలి, డేటా చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు మీరు స్టేట్ఫుల్ విజెట్కి వెళ్ళిపోండి. లేదు నాకు ఫిక్స్డ్ డేటా ఉంటుంది, లైక్ నేను చేంజ్ చేయను అనుకున్నప్పుడు స్టేట్లెస్ విజెట్కి వెళ్ళిపోండి. ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్తో చెప్తాను నేను. సో మీరు ఎన్నిసార్లు సెట్ స్టేట్ కాల్ చేస్తే అన్నిసార్లు మనకి బిల్డ్ మెథడ్ అనేది ఈ బిల్డ్ మెథడ్ అనేది కాల్ అవుతున్నాడు. సపోజ్ ఒక 100 సార్లు కాల్ చేస్తే 100 సార్లు క్లిక్ చేస్తే 100 సార్లు మనకి బిల్డ్ కార్డ్ అని వస్తుంది. సో ఎన్నిసార్లు కాల్ చేస్తే అన్నిసార్లు మనకి బిల్డ్ మెథడ్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది అనమాట. సో అది ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని మనం చూద్దాం. సో కౌంటర్ తీసుకుందాం. సో కౌంటర్ యాప్. సో నేను దీన్ని ఏం చేస్తాను, సర్కిల్ అవుతారని పెడదాం. అయితే ఇంకొక కౌంటర్. సో దీనికి చైల్డ్ లెక్క నేను ఇంకోటి తీసుకుంటా. సో దానికి ఏంటంటే సర్కిల్ అవుతారని తీసుకొని, సో ఈ చైల్డ్లో నేను ఒక టెక్స్ట్ విజిట్ పెడతాను. సో ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. సో ఆ వేరియబుల్ ఏంటిదంటే ఇంట్ కౌంట్ ఈక్వల్ టు 0. సో కౌంట్ అనేది ఒకటి తీసుకున్నా. సో ఈ కౌంట్ అనే దాన్ని మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి. సో దీని రేడియస్ వచ్చేసి నేను కొంచెం తక్కువ రేడియస్ తీసుకుంటాను. 10 రేడియస్ ఇచ్చాను, మొత్తం ఆక్యుపై చేసాను. మొత్తం ఆక్యుపై చేస్తాను. సరే ఇక్కడ అవుట్ సైడ్ తీసుకొని చెప్తాను. సో ఇక్కడ నేను ఇంకొక విజెట్ తీసుకున్నా. సో 32 అని. సో 32 అని తీసుకొని ఇక్కడ నేను ఈ రెండింటి మధ్య కొంచెం గ్యాప్ కావాలి కాబట్టి ఒక సైజర్ బాక్స్ యూజ్ చేసి నేను ఒక సమ్ హైట్ అనేది నేను డిఫైన్ చేసుకుంటా. సో డిఫైన్ చేసేసుకొని ఇక్కడ నేను పెట్టుకున్నా. సో ఇప్పుడు నేను చైల్డ్ పెట్టాలి. సో నేను ఒక వేరియబుల్ తీసుకున్నా కౌంట్ అని. సో ఈ కౌంట్ అనే దాన్ని నేను ఇక్కడ ఈ టెక్స్ట్లో చూపించాలి. మనం ఆల్రెడీ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ నేర్చుకున్నాం కదా. సో ఈ టెక్స్ట్ ప్లేస్లో నేను ఏం చేస్తాను అంటే డైరెక్ట్గా ఈ డాలర్ అని పెట్టేసి నాకు ఈ వేరియబుల్ ఇచ్చేస్తా. సో దీని కౌంట్ నేను కొంచెం సైజుని పెంచుకుంటా. సో టెక్స్ట్ స్టైల్ కలర్ ఫాంట్ సైజ్ వచ్చేసి నేను 18 అని పెట్టేసిన, లేదా 32 అని పెట్టేసి. సో 32 అని పెట్టేసిన. సో ఇప్పుడు నేను ఒక వేరియబుల్ని తీసుకున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ నేను ఒక ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ క్రియేట్ చేస్తా. సో ఫ్లోటింగ్ యాక్షన్ బటన్. సో జస్ట్ ఒక ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ తీసుకున్నా. సో దీంట్లో చైల్డ్ క్రియేట్ చేసుకుంటాను. ఒక ఐకాన్ క్రియేట్ చేస్తా. ఐకాన్స్ డాట్ యాడ్. సో జస్ట్ ఐకాన్స్ డాట్ యాడ్ అని నేను ఒక ఐకాన్ తీసుకొని ఒక ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అంటే ఎప్పుడైతే నేను ఈ బటన్ మీద క్లిక్ చేస్తానో నాకు ఈ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలన్నమాట. సో ఈ బటన్ మీరు అప్లికేషన్ ఎప్పుడైతే మరి ఫ్లటర్లో డమ్మీ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారో మీకు సేమ్ అదే కోడ్ వస్తుంది. అప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకోలేదు, ఎందుకంటే మనకు ఆ కాన్సెప్ట్ అప్పుడు తెలియదు కాదు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడల్లా నాకు ఈ వేరియబుల్ కౌంట్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ తీసుకున్నా, అందులో ఆన్ ప్రెస్డ్ అని పెట్టేసిన. సో ఇక్కడ నేను కౌంట్ అప్డేట్ కావడం కోసం ఇక్కడ నేను కౌంట్ ఈక్వల్ టు కౌంట్ +1 అని పెట్టేసిన. సో ఎట్లయినా పెట్టుకోవచ్చు, మనకి ఆల్రెడీ షార్ట్ కట్ ఉంది కదా. సో ఎట్లయినా రాసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఫ్లటర్లో డాట్ చెప్పుకునేటప్పుడు మాట్లాడుకున్నాం కదా. సో ఎట్లయినా రాసుకోవచ్చు, లేకపోతే
ఇట్లయినా రాసుకోవచ్చు, లేకపోతే ఇట్లయినా రాసుకోవచ్చు. సారీ, కౌంట్. సో ఈ మూడిట్లో మనకి ఏదైనా మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. మనం ఆల్రెడీ కాన్సెప్ట్ అన్ని మాట్లాడుకున్నాం. ఇదేమో షార్ట్ అండ్ ఆపరేటర్, ఇదేమో మామూలుగా అప్డేట్ చేయడానికి, ఇదేమో మనకి ఇంక్రిమెంట్ ఆపరేటర్. మనం ఇప్పుడు ఆపరేటర్స్లో మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు మనం అక్కడ మన ఫ్లటర్లో డాట్లో మాట్లాడుకునేవన్నీ ఇప్పుడు మనం ఫ్లటర్లో యూజ్ చేస్తుంటాం. మనకు తెలియకుండానే మనం ఆ కాన్సెప్ట్స్ అన్నిటిని యూజ్ చేస్తూ ఉంటాం. లైక్ ఇక్కడ మనం స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ ఏమో ఇక్కడ యూజ్ చేసినాం. లైక్ మెథడ్స్కి డేటా ఎట్లా పాస్ చేయాలి, ఇక్కడ క్లాసెస్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇట్లా మనం డిఫరెంట్ అయినా మనం నేర్చుకుంటూనే ఉంటాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ప్రింట్ చేస్తాను. సో కౌంట్ ఈజ్, సో ఇక్కడ నేను కౌంట్ ఈజ్ అని పెట్టేసి ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేస్తున్నా. సో దీని మీద క్లిక్ చేసి నేను ఇక్కడ నొక్కుతున్నా. సో ఇక్కడ నేను క్లిక్ చేసినప్పుడల్లా నాకు చూసారా, ఇక్కడ నేను కౌంట్ ఇంక్రిమెంట్ చేసా కాబట్టి నేను క్లిక్ చేసినప్పుడల్లా నాకు ఈ కౌంట్ అనేది పెరుగుతుంది. కానీ నాకు యూఐలో అప్డేట్ అవ్వట్లేదు. సపోజ్ ఇక్కడ నేను చూస్తే కౌంట్ నాకు 31 దాకా వచ్చింది, కానీ యూఐలో చేంజ్ అవ్వట్లేదు. సో ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు ఓన్లీ ఇదే చేంజ్ అయ్యింది. మనకి యూఐలో అప్డేట్ అవ్వాలంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, సెట్ స్టేట్ అనే ఒక మెథడ్ని కాల్ చేస్తేనే మనకి ఆ పర్టికులర్ స్టేట్ అనేది అప్డేట్ అయింది. లేకపోతే మనకి ఆ స్టేట్ అనేది అప్డేట్ కాదు. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేసి చూసారా, నాకు ఆటోమేటిక్గా నెంబర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఏదైనా ఒక వేరియబుల్ బిహేవియర్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే మనం ఈ విధంగా సెట్ స్టేట్ని యూజ్ చేసుకున్నాం. మీరు సెట్ స్టేట్ యూజ్ చేయకుండా మీరు ఈ దాన్ని క్లియర్ చేస్తారు. మనకు ప్రతిసారి బిల్డ్ మెథడ్ కూడా కాల్ అవుతుంటూ ఉంటూనే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎంటైర్ స్క్రీన్ మొత్తాన్ని మనకి చేంజ్ అవుతూనే ఉంటుంది. సో మనకి ఏది కాల్ చేసిన సెట్ స్టేట్. సో ఇట్లా మనం సెట్ స్టేట్లో ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు మన స్క్రీన్లో. మీ రిక్వైర్మెంట్ ప్రకారం మనకి ఎంత కావాలనుకుంటే అన్నిసార్లు మనం మన యూఐని అనే దాన్ని మనం మార్చుకోవచ్చు. మన బిహేవియర్ అంతా మనం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాటర్. సో ఇది సెట్ స్టేట్ గురించి. ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. మనం ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ చెప్పుకునే కాన్సెప్ట్స్లో కూడా రిజిస్ట్రేషన్ ఫామ్ అట్లా అన్నింటిలో కూడా మనం సెట్ స్టేట్ని వాటన్నిటిని యూజ్ చేస్తుంటాం. ఇంకా రియల్ టైమ్ అప్లికేషన్లో కూడా. సో అప్పుడు కూడా మనం వీటి గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ స్క్రీన్ ఒక ఫామ్ని క్రియేట్ చేసి దాని వ్యాలిడేషన్ ఎట్లా చేయాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఇది గోపి, ఇది సెట్ అంటే హోల్ స్క్రీన్ రెండర్ అయింది కొత్తగా అప్డేట్ అవుతాం. అంతే, హోల్ స్క్రీన్ రీడ్రా అవుతుంది. అప్పుడు హోమ్ పేజ్ లో రియల్ టైమ్ లో డేటా ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆ ఫ్లెచింగ్ కి మళ్ళీ టైం పట్టింది కదా. ఇది యూజ్ చేస్తే అవసరం లేదు, పట్టదా? ఇది యూజ్ చేస్తే పట్టిద్దండి. అంటే మీరు ఇనిట్ స్టేట్లో ఇక్కడ కాల్ చేస్తాం కదా, వచ్చిన డేటాని మళ్ళీ రీబిల్డ్ చేయడానికి టైం తీసుకుంటుంది. ఓకే, ఇక మనం ఫ్యూచర్ బిల్డర్, స్ట్రీమ్ బిల్డర్ వాడినా మళ్ళీ డేటాని హిట్ చేస్తూనే ఉంటుంది. అందుకే చెప్పింది ఇది బేసిక్ అప్రోచ్. మనం అందుకే ఇక్కడ నేను ఇగ్నోర్ అని మెన్షన్ చేశాను కదా. మనం జస్ట్ కాన్సెప్ట్ కోసం నేర్చుకుంటాం బేసిక్స్లో ఉన్నప్పుడు. అంటే మనం ఒక ఇంటర్మీడియట్ స్టేజ్ వెళ్ళినప్పుడు మనం ఎప్పుడైతే నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్తామో అప్పుడు మనకి స్టేట్ బదులు మనకి స్టేట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ వాడతాం. అందుకే మనకి స్టేట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ బాగా ఫేమస్. ఓకే 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 ఓకే. ఈరోజు మనకి క్లాస్లో మనం నెక్స్ట్ ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఫామ్ వ్యాలిడేషన్ గురించి. ఫామ్ వ్యాలిడేషన్ వచ్చేసి మనం మండే చూద్దాం. జస్ట్ మనం ఒక లాగిన్ స్క్రీన్ ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ రియల్ టైంలో మనం ఇప్పుడు దాకా ఇండివిజువల్గా విజెట్స్ నేర్చుకున్నాం కదా. సో అట్లా కాకుండా ఒక రియల్ టైంలో ఒక స్క్రీన్ ఎట్లా క్రియేట్ చేయాలి సో అన్న దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఒక రియల్ టైంలో మనం ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ని క్రియేట్ చేసేసి, లైక్ మనం ఇమేజ్ టెక్స్ట్ విజెట్ నేర్చుకున్నాం కదా. సో టెక్స్ట్ ఫీల్డ్ విజెట్, టెక్స్ట్ విజెట్ ఏంటిది, లైక్ ఇమేజ్ విజెట్ని ఎట్లా పెట్టి, సో వీటన్నిటిని బట్టి మనం ఒక స్క్రీన్ క్రియేట్ చేద్దాం. సో దానికి వ్యాలిడేషన్ వచ్చేసి మనం మండే నేర్చుకున్నాం. ఇది కొంచెం లెంతీ టాపిక్ ఉంటుంది. సో మండే మనం క్లియర్గా మనం నేర్చుకుందాం. లైక్ ఆ వ్యాలిడేషన్ ఎట్లా చేయాలి, టెక్స్ట్ ఫీల్డ్స్ కంట్రోలర్ యూజ్ చేసి టెక్స్ట్ ఫీల్డ్ నుంచి డేటా ఎలా తెచ్చి తేవాలి, ఆ వచ్చిన డేటాని మనం ఎలా ప్రింట్ చేయాలి, సర్వర్కి ఎట్లా పాస్ చేయాలి. సో వాటన్నిటి గురించి మనం మండే చూద్దాం. జస్ట్ ఇప్పుడైతే ఒక యూఐ క్రియేట్ చేద్దాం. సో దానికోసం నేను ఆల్రెడీ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ స్క్రీన్ ఉంది కదా. సో ఈ రిజిస్ట్రేషన్ స్క్రీన్ నేను యూజ్ చేసేస్తాను. సో మెయిన్ డాట్లోకి వెళ్ళేసి, సో
ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ స్క్రీన్ అని పెట్టేసిన. సో పెట్టేస్తే మనకి స్క్రీన్కి వచ్చినాం కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఈ స్క్రీన్ని నేను అప్డేట్ చేసేసుకుంటాం. సో ఇక్కడ టైటిల్ ఒకటి పెడతా. సో ఆల్రెడీ మనకి యాప్ బార్ ఉంది కదా. సో ఇక్కడ దాకా మీకు ఆయన ఐడియా ఇదంతా మనం లాస్ట్ సార్ మాట్లాడుకుందాం. లైక్ జస్ట్ ఒక స్టేట్ఫుల్ విజెట్ క్రియేట్ చేశాను అంతే. మిగతా అన్నీ జస్ట్ కాల్ బ్యాక్స్ మెథడ్స్ ప్రింట్ చేశాను. సో ఇది మీకు వద్దనుకుంటే మీరు తీసేసుకోండి. నేను జస్ట్ ఇందులోనే కంటిన్యూ చేసేస్తా. సో మనం ఒక యాప్ బార్ పెట్టేసినాం. జస్ట్ బిల్డ్ మెథడ్ ఒకటే మనకి ఇంపార్టెంట్, మిగతాది అంత ఏం లేదు. జస్ట్ నేను ఒక యాప్ బార్ క్రియేట్ చేశాను. సో యాప్ బార్ పెట్టేసిన, యాప్ బార్ విజెట్. సో తర్వాత రిజిస్ట్రేషన్ స్క్రీన్, రిజిస్ట్రేషన్ స్క్రీన్. సో నేను రిజిస్ట్రేషన్ స్క్రీన్ అని పెట్టా. సో దీని కలర్ చేంజ్ చేద్దాం మనం. బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలంటే కలర్స్ డాట్ టీల్ కలర్ పెట్టాను. సో ఇట్లా నేను రిజిస్ట్రేషన్ పెట్టేసిన. ఒకవేళ మీకు ఈ టైటిల్ అనేది సెంటర్లో రావాలనుకుంటే ఇక్కడ మనకి సెంటర్ టైటిల్ 2 అని పెట్టేసుకుంటే మనకి టైటిల్ అనేది సెంటర్లోకి వస్తుంది. వద్దనుకుంటే లైట్ తీసుకోండి. మన ఇష్టం, మనకి సెంటర్లో కావాలనుకుంటే సెంటర్లో. ఇప్పుడు దాకా మనం ఏదైతే విజెట్స్ మనం నేర్చుకున్నాం, మళ్ళీ ఆ విజెట్స్ అన్నిటిని మనం ఇప్పుడు ఈ రోజు మనం ప్రాక్టీస్ చేస్తాం. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే కాలం తీసుకున్నా. సో మనకి ఇక్కడ బాడీలో మనం కాలం అని ఒక విజెట్ తీసుకున్నా. సో కాలం అని ఒక విజెట్ తీసుకుని, ఎందుకంటే నేను మల్టిపుల్ టెక్స్ట్ ఫీల్డ్స్ నేను ప్లేస్ చేయాలి కాబట్టి నేను కాలం అని ఒక విజెట్ తీసుకుని. ఇప్పుడు మామూలుగా మన రిజిస్ట్రేషన్లో మనకి ఏమేమి ఉంటుంది, ఈమెయిల్, టెక్స్ట్ ఫీల్డ్. సో టెక్స్ట్ ఫీల్డ్ విజెట్ మనం తీసుకుంటాను. సో ఇక్కడ మనం ఫామ్ వ్యాలిడేషన్ చేయడానికి ఏంటంటే మనం టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ అని మనకి ఒక విజెట్ ఉంటుంది అనమాట. ఇది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ టు టెక్స్ట్ ఫీల్డ్ లెక్కే ఉంటుంది. మనకి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. జస్ట్ ఫామ్ వ్యాలిడేషన్ చేయడానికి కోసమని మనం ఈ విజెట్ వాడతాం. మీరు టెక్స్ట్ ఫీల్డ్లో ఏదైతే ప్రాపర్టీస్ నేర్చుకున్నారో సేమ్ అదే. మనం మామూలుగా అయితే మనం నేర్చుకున్న విజెట్ ఏంటంటే టెక్స్ట్ ఫీల్డ్ విజెట్ నేర్చుకున్నాం. సో ఇది విజెట్ సేమ్ చేస్తుంది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం చూస్తే మనకి కీ కంట్రోలర్స్, ఫోకస్ నోట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో మనకి ఫామ్ విజెట్లో కూడా మోస్ట్లీ మనకి అన్నీ ఉంటాయి. జస్ట్ ఇంకోటి ఏంటంటే అడిషనల్గా మనకి మనకి ఫామ్ వ్యాలిడేషన్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది అనమాట. లైక్ మనకి ఫామ్ వ్యాలిడేషన్ కూడా మనం డిఫరెంట్ అప్రోచ్లో ఫాలో అవుతూ మనం ఫస్ట్ మాట్లాడుకోబోయేది ఏంటంటే ఫామ్ యూజ్ చేసుకుని ఫామ్ వ్యాలిడేషన్ ఎట్లా చేయాలని. సో దానికోసం నేను టెక్స్ట్ ఫీల్డ్ విజెట్ బదులు టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ విజెట్ని యూజ్ చేస్తాను. సో అదే డిఫరెన్స్. మిగతాదంతా మనకి సేమ్ ఉంటుంది. ఇప్పుడు నేను యూఐ క్రియేట్ చేస్తే మీకు అర్థమవుతుంది. మనం అక్కడ ఏదైతే మాట్లాడుకున్నామో సేమ్ ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ నేను వచ్చేసి ఇది నేమ్కి, ఇక్కడ ఇది నేమ్ అనమాట, నేమ్ ఫీల్డ్. సో నేమ్ ఫీల్డ్ కాబట్టి సో నేమ్ ఫీల్డ్ కన్నా ముందు నేను ఒక టెక్స్ట్ విజెట్ పెట్టుకుంటా. సో టెక్స్ట్ విజెట్ పెట్టుకొని ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే వెల్కమ్ టు ద యాప్, ప్లీజ్ క్రియేట్ యువర్ అకౌంట్, ఎంజాయ్ ద షాపింగ్. సో నేను జస్ట్ ఒక టెక్స్ట్ ఫీల్డ్ పెట్టేసి వస్తుంది. సో ఇక్కడ నేను జస్ట్ ఒక మెసేజ్ పెట్టేసిన. ఇక్కడ మెసేజ్ పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను స్టైల్ పెడతా, టెక్స్ట్ స్టైల్. సో టెక్స్ట్ స్టైల్ ఏంటంటే నేను ఇప్పుడు మా ప్రతిసారి ఇట్లా టెక్స్ట్ స్టైల్ అని క్రియేట్ చేస్తున్నాను కదా. సో అలా క్రియేట్ చేయకుండా మనం థీమ్ నుంచి కూడా మనకి కొన్ని డిఫాల్ట్ మనకి స్టైల్స్ ఇస్తారు అనమాట ఫ్లటర్ వాళ్ళు. సో దాన్ని అయినా యూజ్ చేసుకోవచ్చు. వాటిని యూజ్ చేసుకోవాలని ఏంటంటే థీమ్ ఆఫ్ కాంటెక్స్ట్ అని పెట్టేసి ఇక్కడ మనకి టెక్స్ట్ స్టైల్ అని క్లిక్ చేయండి. సో టెక్స్ట్ థీమ్ అని క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి డిఫరెంట్ వస్తాయి అనమాట. లైక్ బాడీ లార్జా, బాడీ మీడియం అని. ఇవి ఏంటంటే డిఫరెంట్ స్టైల్స్ ఆల్రెడీ ఫ్లటర్ థీమ్ వాళ్ళు క్రియేట్ చేసుకొని మన కోసం పెడతారు. సో ఇది వచ్చేసి నేను ఇప్పుడు బాడీ మీడియం పెడదాం అనుకుంటున్నా. సో బాడీ మీడియం పెడితే మనకు వచ్చేసి ఇక్కడ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏది ఎట్లా చేసినామని. సో నాకు బాడీ కాదు, లైక్ టైటిల్ లార్జ్ అని పెట్టేసి సో టైటిల్ లార్జ్ అని పెట్టగానే మనకి ఆటోమేటిక్ ఇట్లా వస్తుంది. టైటిల్ మీడియం అని పెడితే మనకి కొంచెం సైజ్ తగ్గిద్ది. వీళ్ళు ఏంటంటే మనకి ఆటోమేటిక్గా మనకి ఫ్లటర్ టీమ్ వాళ్ళే మనకి అది చేసేసి ఇస్తారనమాట. లైక్ ఏది ఎట్లా డిస్ప్లే చేయాలనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ స్టైల్స్ని ఒకవేళ మనం అనుకున్న దానికి మ్యాచ్ అయితే నేను ఇక్కడ టైటిల్ లార్జ్ అని పెట్టేసా. సో లార్జ్ అని పెట్టగానే నాకు ఇట్లా వచ్చింది కదా. నాకు మరి ఇది క్లమ్జీగా ఉంది. సో దీన్ని ఏం చేస్తా అంటే నేను సెంటర్ అలైన్ చేసుకుంటా. సో దానికోసం మనం కాలంలో క్రాస్ యాక్సెస్ ఉంది కదా. సో క్రాస్ యాక్సెస్ అలైన్మెంట్లో నేను ఏం చేస్తాను అంటే సెంటర్ అని పెట్టేస్తా. సో సెంటర్ అని పెట్టినా నాకు మూవ్ అవ్వలేదు. దానికోసం నేను ఏం చేస్తాను అంటే నెక్స్ట్ ఈ విజెట్ని మూవ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ నేను ఇక్కడ స్పేసింగ్ అది ఇచ్చుకోవాలి కదా. సో అది లేకుండా నేను ఏం చేస్తాను అంటే ఈ సెంటర్ ఉంది కదా.
సో ఇక్కడ నేను అలైన్ విడ్జెట్ ఇచ్చుకుంటా. సో అలైన్ విడ్జెట్ ఇచ్చుకొని అలైన్మెంట్ డాట్ సెంటర్. సో అలైన్మెంట్ డాట్ సెంటర్ ఇచ్చినా రావట్లేదు. సో అలైన్మెంట్ డాట్ సెంటర్ ఇచ్చినా రావట్లేదు అంటే డైరెక్ట్ సెంటర్ విడ్జెట్ యూజ్ చేస్తాం. డైరెక్ట్ సెంటర్ విడ్జెట్ ఇచ్చినా రావట్లేదు. ఎందుకంటే మన విడ్జెట్కి వచ్చేసి మనకి కంటైనర్ ఏంటంటే దానికి కావాల్సినంత స్పేస్ తీసుకుంటుంది. మనకి అలా కావాలనుకుంటే మనం ఈ విడ్జెట్ మొత్తం రిమూవ్ చేసేసాం, ఏం పెట్టలేదు. సో ఈవెన్ ఈ క్రాస్ యాక్సెస్ అలైన్మెంట్ కూడా మనకు వర్క్ అవ్వట్లేదు కాబట్టి నేను తీసేస్తాను. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఈ కాలమ్ని జస్ట్ కంటైనర్తో ర్యాప్ చేసేస్తాను. ర్యాప్ చేసి విత్ మొత్తం డబుల్ డాట్ ఇన్ఫినిటీ, హైట్ డబుల్ డాట్ ఇన్ఫినిటీ. సో పెట్టేసి ఇప్పుడు ట్రై చేద్దాం. క్రాస్ యాక్సెస్ అలైన్మెంట్ సెంటర్, నో యూస్. ఎందుకు ఇది చేంజ్ అవ్వాలి, అలా అప్డేట్ అవుతుందా? మనకి మొత్తం చేంజ్ అవుతుంది కానీ ఈ విడ్జెట్ అనేది మనకి సెంటర్కి వెళ్ళవట్లేదు. సో ఒకసారి అలైన్మెంట్ టెక్స్ట్ అలైన్, సో టెక్స్ట్ అలైన్ సెంటర్. ఓహో సో జస్ట్ టెక్స్ట్ అలైన్ సెంటర్ అని పెడితే మనకి అది సెంటర్కి వెళ్తుంది. మామూలుగా ఏది పెట్టినా కానీ యాక్చువల్గా నాకు తెలిసి ఇది మొత్తం ఫుల్ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఇక్కడ మనం స్పేస్ ఇచ్చాం కాబట్టి మనకు అర్థం కాలేదు. సో ఇది ఫుల్ స్పేస్ ఆక్యుపై చేసుకుంటే మనకి సెంటర్ కావాలనుకుంటే టెక్స్ట్ అలైన్ సెంటర్ అనమాట. సో ఈ విధంగానే మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను ఒక అప్రోచ్ ట్రై చేసిన, అది వర్క్ అవ్వలేదు. ఎందుకంటే మనకి పేరెంట్స్ విడ్జెట్, చైల్డ్ విడ్జెట్స్ దాని స్ట్రక్చర్ని బట్టి మన విడ్జెట్ అనేది బిహేవియర్ చేంజ్ చేస్తుంది. ఇప్పుడు నేను కంటైనర్ వాడా, అలైన్ వాడా, ఇట్లా డిఫరెంట్ ప్రాపర్టీస్ని వాడా, నాకు వర్క్ అవ్వలేదు. సో మీరు ఇంకొక అప్రోచ్ వాడాలి. నాకు డైరెక్ట్గా నాకు ఇక్కడ టెక్స్ట్ అలైన్ అని నాకు ఒక ప్రాపర్టీ తెలుసు, నేను దీన్ని యూజ్ చేసేసుకొని నేను దీన్ని అలైన్ చేసుకున్నాను. అట్లా మీకు డిఫరెంట్ అప్రోచెస్ తెలిస్తే ఏంటంటే మీరు ఈజీగా చేయగలుగుతారనమాట, లైక్ ఏదైనా చేయాలనుకున్నా. సో నెక్స్ట్ నేను వచ్చేసి నాకు ఒక ఇమేజ్ కూడా లోగో, నాకు ఇక్కడ యూట్యూబ్ అని పెట్టేస్తాను, గూగుల్ లోగోస్. సో ఇప్పుడు నా వెల్కమ్ లోగో. సో జస్ట్ సో ఇట్లా మనం ఏదైనా ఐకాన్ కావాలనుకున్నా ఇట్లా ఐకాన్ పెట్టుకోవచ్చు. నేను ఏం ఐకాన్ పెడతాను అనుకుంటా, అకౌంట్ క్రియేషన్. సో అకౌంట్ క్రియేషన్ ఐకాన్. లేకపోతే వెల్కమ్ ఐకాన్. సో జస్ట్ నేను ఇక్కడ వెల్కమ్ ఐకాన్ అని ఒకటి పెట్టేద్దాం అనుకున్నా, లైక్ ఏదో ఒక ఇమేజ్ జస్ట్ మీకు చూపించడం కోసం మరి. సో ఈ ఇమేజ్ నేను తీసుకొచ్చేసి ఇమేజ్ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్. సో మనకి ఇమేజ్ వచ్చింది కదా, సో ఇమేజ్ని వచ్చేసింది కదా. సో ఇప్పుడు నేను ఇమేజ్ని ఇక్కడ లోడ్ చేస్తాను. నేను క్యాచ్ నెట్వర్క్ ఇమేజ్ వాడుతున్నా, నెట్వర్క్ అది వాడట్లేదు ఎందుకంటే మనం అనుకున్నాం కదా. సో మనం ఓన్లీ క్యాచ్ నెట్వర్క్ ఇమేజ్ని వాడతాం మనకి బెటర్ పర్ఫార్మెన్స్ కోసం. సో ఇట్లా నేను పెట్టేసిన, నాకు ఇమేజ్ వచ్చేసి నాకు పైన కావాలి, ఇది వచ్చేసి కింద కావాలనుకున్నప్పుడు సో దీంట్లో మూవ్ చేసేస్తా. సో మూవ్ చేసేసి ఇక్కడ మనకి ఇది ఎక్కువ యాక్చువల్గా ఇమేజ్కి ఎక్కువ ప్యాడింగ్ ఉన్నట్టుంది. సో అందుకోసం మనకి ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. సో నేను ఇక్కడ వచ్చేసి దీనికి జస్ట్ 150 ఇచ్చేస్తా. సో 150 ఇచ్చేసి నేను ఒక ఇమేజ్ ఐకాన్ పెట్టేసుకున్నా. సో ఇక్కడ మీరు ఏదైనా మీ అప్లికేషన్లో వెల్కమ్ ఐకాన్ సంథింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను టెక్స్ట్ పెట్టేసిన. సో తర్వాత టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ పెట్టేసిన. సో టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ పెట్టినప్పుడు నాకు ఇక్కడ చూసారు ఇది మరీ అతుక్కొని పోయింది. సో ఇక్కడ నాకు డిఫరెంట్ టెక్స్ట్ ఫీల్డ్స్ వస్తాయి కదా. సపోజ్ ఇది ఒక టెక్స్ట్ ఫీల్డ్, ఇది ఒక టెక్స్ట్ ఫీల్డ్, ఇది ఒక టెక్స్ట్ ఫీల్డ్. సో ఇక్కడ నేను ప్రతిదానికి ఇక్కడ ఇండివిజువల్గా నేను ప్యాడింగ్ ఇచ్చుకునే కన్నా లైక్ ఇక్కడ నేను ప్యాడింగ్ ఇవ్వాలి.
సో మళ్ళీ దీనికి ప్యాడింగ్ ఇవ్వాలి. సో వీటికి అన్నిటికీ ప్యాడింగ్ ఇవ్వాలి. నేను మళ్ళీ ఇచ్చిన ప్యాడింగ్ గుర్తుపెట్టుకోవాలి. ఒక కాడ 16 ఇంకో కాడ 8 ఇస్తే మనకి అంత లుకింగ్ రాదనమాట. సో దానికోసమని మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా మనకి ఈ కంటైనర్ ఉంది, ఈ కాలం ఉంది కదా, సో ఈ విజెట్ని డైరెక్ట్గా కంటైనర్తో ర్యాప్ చేసేసి సో ఇక్కడ మనం ప్యాడింగ్ ఇచ్చుకుంటాం. లైక్ ఇక్కడ మనం ప్యాడింగ్ ఇచ్చుకుంటే ఏంటంటే ఈ చైర్స్ అన్నిటికీ అప్లై అయ్యేది కదా, సో మనకు కూడా ఈజీగా ఉంటుంది అనమాట. లైక్ ఇక్కడ నేను ఇక్కడ ప్యాడింగ్ ఇచ్చేసుకున్నా, సో మనకి ఉన్న విజెట్స్ అన్నిటికీ అప్లై అయ్యేది. ఇప్పుడు మనం ఎన్ని టెక్స్ట్ ఫీల్డ్స్ పెట్టినా కానీ మనకి ఈక్వల్ ప్యాడింగ్ వస్తుంది. సో ఇక్కడ నేను ఇక్కడ ఇంకో టెక్స్ట్ ఫీల్డ్ పెట్టేసిన, నాకు ఇక్కడ కూడా నాకు ఈక్వల్గా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ప్యాడింగ్ వచ్చేసింది. సో దీనివల్ల ఏంటంటే మనకి కన్సిస్టెన్సీ మెయింటైన్ అయ్యింది. సో ఒకదానికి ఇంకో దానికి ఇవ్వకూడదు అనమాట. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి టెక్స్ట్ విజెట్ కదా, సో నేను ఇక్కడ హింట్ పెట్టాలి. సో హింట్ పెట్టాలంటే మనం డెకరేషన్ వాడతాం, అదేంటంటే ఇన్పుట్ డెకరేషన్. సో మనం టెక్స్ట్ ఫీల్డ్కి ఏదైతే నేర్చుకున్నామో సేమ్ ఫామ్ ఫీల్డ్కి కూడా అదే, మనం పెద్ద తేడా అయితే ఉండదు. సో హింట్ వచ్చేసి సో ఎంటర్ నేమ్ అని పెట్టాను. సో ఇక్కడ నేను ఎంటర్ నేమ్ అని పెట్టాను. నెక్స్ట్ లేబుల్ వచ్చేసి నేను లేబుల్ పెట్టాలి. సో లేబుల్ వచ్చేసి మనకి సో లేబుల్ వచ్చేసి నేమ్ అనమాట. సో ఇక్కడ నేను నేమ్ పెట్టా, ఇక్కడ నేను ఎంటర్ చేసేటప్పుడు నాకు ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ నాకు దీని చుట్టూ బోర్డర్ కూడా రావాలి, నాకు బోర్డర్ ఫీల్డ్స్ అంటే ఇష్టం. సో అందుకోసం నేను ఇక్కడ బోర్డర్ పెడతాను. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఇన్పుట్ అవుట్లైన్ ఇన్పుట్ బోర్డర్. సో అవుట్లైన్ ఇన్పుట్ బోర్డర్ అనగానే మనకి ఆటోమేటిక్గా బోర్డర్ వచ్చేసింది. ఇక్కడ చూసారా మనకి పైన ఈ విజెట్కి గ్యాప్ ఉంది. సో నేను ఇక్కడ కంటైనర్తో దీన్ని వ్రాప్ చేస్తాను. సో కంటైనర్తో వ్రాప్ చేసి ఇక్కడ నేను మార్జిన్ ఇచ్చుకుంటా. సో ఎడ్జ్ ఇన్సెట్స్ ఓన్లీ టాప్, మనకి ఇప్పుడు నాకు ఓన్లీ టాపే కావాలి. సో నాకు ఓన్లీ టాపే కాబట్టి నేను ఓన్లీ ప్రాపర్టీని యూజ్ చేసిన. ఆల్ అయితే ఆల్ ప్రాపర్టీ, ఓన్లీ టాప్ 10 పెట్టేసిన. సో 10 పెట్టేసి చేసిన. సో దీనికోసం నేను ఏంటంటే ప్రతిసారి నా టెక్స్ట్ ఫీల్డ్ని ఇట్లా విజెట్తో వ్రాప్ చేయాలి. సో విజెట్తో వ్రాప్ చేయకుండా నేను ఏం చేస్తాను అంటే దీన్ని రిమూవ్ చేసేస్తా. ఇక్కడ నేను సైజ్డ్ బాక్స్ పెట్టేసుకుంటా. సైజ్డ్ బాక్స్ పెట్టేసుకుని హైట్ 10 అని పెట్టుకుంటా. సో 10 అని పెట్టుకొని నేను ఇట్లా మనం క్రియేట్ చేసుకుంటాం. సో మనకి ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఈ రెండింటి మధ్య 10 అనేది గ్యాప్ వచ్చింది. నాకు ఒకవేళ 10 కాకపోతే నేను 16 అని పెట్టుకుంటా. 16 అని పెట్టుకుని ఇంకొంచెం ఎక్కువ గ్యాప్ వచ్చింది అన్నమాట. సో ఇప్పుడు నేను ఎంటర్ చేసేవన్నీ మనకి ఇటు వచ్చేస్తాను. నాకు అట్లా ఇక్కడ నాకేం కావాలనుకుంటే నేమ్ కావాలన్నమాట, ప్రిఫిక్స్. సో ప్రిఫిక్స్ ఐకాన్ కావాలి. సో ప్రిఫిక్స్ ఐకాన్లో నేను ఏం చేస్తాను అంటే నేమ్ అని, నా నేమ్ అంటే యూజర్ ఇచ్చేది ప్రొఫైల్. సో మళ్ళీ నేను ఫాంట్ ఐకాన్స్లోకి వెళ్తాను. సో ఐకాన్స్, సో ఇక్కడికి వచ్చేసి యూజర్ అని సెర్చ్ చేస్తాను. సో నాకు పర్సన్ అని ఉంది కదా, సో నేమ్కి మనం పర్సన్ అని యూజ్ చేసుకోవచ్చు, పర్సన్. సో ఇక్కడ నేను పర్సన్ అని ఒక ఐకాన్ ఇచ్చేసుకున్నా, సరిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని క్లియర్ చేసేసిన. సో నాకు ఇప్పుడు ఎంటర్ నేమ్ చేస్తే నాకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో ఇది నాకు ఫిక్స్డ్ కాబట్టి నేను దీన్ని కాన్స్టెంట్ అని పెట్టేసిన. సో ఇది కూడా నాకు ఫిక్స్డ్ కాబట్టి నేను కాన్స్టెంట్ అని పెట్టేసుకున్నా. సో ఈ విధంగా నేను ఒక ఫీల్డ్ని క్రియేట్ చేసుకున్నా. మన బేసిక్ అయితే ఇది సరిపోయింది అనమాట. అండ్ దీని మ్యాక్స్ లెంత్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో మ్యాక్స్ లెంత్ ఎంత మనకి ఒక 100 క్యారెక్టర్స్. ఇక్కడ మీరు ఏంటంటే ప్రతి దానికి మ్యాక్స్ కౌంట్ పెట్టుకోండి. సో మ్యాక్స్ కౌంట్ పెట్టుకుంటే మన డేటాబేస్ కూడా స్పామ్ కాకుండా ఉంటుంది అనమాట. యూజర్ కొన్నిసార్లు డైరెక్ట్గా స్క్రిప్ట్స్ కానీ పెద్ద టెక్స్ట్ని కానీ ఇన్సర్ట్ చేస్తారు. ఆ ఆపరేషన్ మన డేటాబేస్ హ్యాండిల్ చేసుకునే కన్నా మన ఏపీఎస్ కూడా ఫెయిల్ అవుతుంది. అందుకోసం ప్రతిసారి దగ్గర ఇట్లా మ్యాక్స్ కౌంట్ అని పెట్టుకోండి, సరిపోయింది. సో ఇక్కడ మళ్ళీ నాకు కౌంటర్ టెక్స్ట్ వచ్చేసి నాకు ఇక్కడ కింద ఇది అవసరం లేదు. సో దీనికోసం నేను కౌంటర్ టెక్స్ట్ వచ్చేసి రిమూవ్ చేసేసుకుంటా. నాకు ఇది అన్నెసరీ అనమాట. సో ఇట్లా నేను ఒక టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేసిన. ఇంకేమన్నా మనకి కీబోర్డ్ టైప్ ఉంటుంది. సో కీబోర్డ్ టైప్ మనం ఏది పెట్టకపోయినా బై డిఫాల్ట్గా మనకి ఈ టెక్స్ట్ కీబోర్డ్ వచ్చేస్తుంది. వాళ్ళు మనం పెట్టకపోయినా నో ప్రాబ్లం. కీబోర్డ్ టైప్, సో టెక్స్ట్ ఇన్పుట్ టైప్ మనం బై డిఫాల్ట్గా ఇక్కడ మనకి టెక్స్ట్ వచ్చేస్తుంది. సో మనం దాన్ని ఏం చేంజ్ చేయక్కర్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి నేను చేయాల్సింది ఏంటిదంటే ఇంకొక 2 ఫీల్డ్స్ క్రియేట్ చేయాలి. ఒకటేమో ఈమెయిల్, ఇంకోటేమో పాస్వర్డ్. సో ఎంటర్ ఈమెయిల్ ఒకటి, ఎంటర్ పాస్వర్డ్. సో పాస్వర్డ్ ఒకటి, సో ఈమెయిల్కి ఒకటి, పాస్వర్డ్కి ఒకటి నేను ఇంకొక ఫీల్డ్స్ క్రియేట్ చేసేసుకున్నాను. సో ఇక్కడ మనకి చూసారు నాకు మళ్ళీ ఈ రెండు మళ్ళీ అతుక్కొని ఉన్నాయి. ఈ రెండింటి మధ్య నాకు గ్యాప్ కావాలి. సో నేను మళ్ళీ సైజ్డ్ బాక్స్ మళ్ళీ ఇక్కడ కూడా కాపీ పేస్ట్ చేయాలి. సో ఇక్కడ కూడా నేను సైజ్డ్ బాక్స్ని కాపీ పేస్ట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే సైజ్డ్ బాక్స్ని ఇన్నిసార్లు కాపీ పేస్ట్ చేయకుండా సైజ్డ్ బాక్స్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని మనం అన్ని చోట్ల యూజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇప్పుడు ఒకవేళ నాకు త్రూఅవుట్ అప్లికేషన్ దీని మధ్య గ్యాప్ కావాలనుకుంటే మనం అక్కడైనా పెట్టుకోవచ్చు. లేకపోతే
నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ సైజ్డ్ బాక్స్ అని ఒక విజెట్ క్రియేట్ చేస్తా. సో దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి నేను డైరెక్ట్గా సైజ్డ్ బాక్స్ హైట్ ఒక 16 అని ఇచ్చేస్తాను. సో 16 అని ఇచ్చేసి దీన్ని ఏంటంటే కాన్స్టెంట్ అని పెట్టేస్తాను. అంటే ఇంక ఇది చేంజ్ అవ్వదు. సో మనకి ఎక్కడ పెట్టాలి, సో ఇక్కడ మనం కాన్స్టెంట్ అని పెట్టుకేసుకుంటే మనకి ఇది ఫిక్స్డ్ ఉంటుంది అనమాట. టెక్స్ట్ ఫీల్డ్ డిఫాల్ట్ గ్యాప్. సో టెక్స్ట్ ఫీల్డ్ డిఫాల్ట్ గ్యాప్ అని నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నా. సో ఇంకా నేను దీన్ని యూజ్ చేస్తాను అనమాట. నాకు ఇప్పుడు ఇక్కడ సైజ్డ్ బాక్స్ కావాలి, ఇక్కడ నేను యూజ్ చేస్తాను. సో ఇక్కడ కావాలి, ఇక్కడ యూజ్ చేస్తా. తర్వాత ఇక్కడ కావాలి, ఇక్కడ యూజ్ చేస్తా. సో ఇక్కడ కావాలి, ఇక్కడ యూజ్. సో దీనివల్ల బ్యూటీ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక నాకు 16 వద్దు, నాకు 12 కావాలనుకుంటే నేను ఒక్కసారి చేంజ్ చేస్తే నాకు త్రూ అవుట్ అప్లికేషన్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది అనమాట. సో అది మనకు వన్ ఆఫ్ ద బ్యూటీ అనమాట. అది మనకు వద్దనుకుంటే మనం ఒకసారి చేంజ్ చేసుకొని ఇక్కడ రీస్టార్ట్ చేసుకుంటే మనకి త్రూ అవుట్ అప్లికేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది. సపోజ్ ఒకవేళ నాకు 12 కావాలనుకుంటే నేను 12 పెట్టుకుంటా, 16 కావాలనుకుంటే 16 పెట్టుకుంటా. ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట త్రూ అవుట్ అప్లికేషన్. సో ఆ కన్సిస్టెన్సీ కోసం మనం ఈ విధంగా కాన్స్టెన్సీ మనం క్రియేట్ చేసుకొని పెట్టుకుంటా ఉంటాం. సో ఇప్పుడు మాకు ఈమెయిల్ కాబట్టి నాకు ఇక్కడికి వచ్చేసి ఈమెయిల్ టెక్స్ట్ ఫీల్డ్ పెడతా. సో ఇక్కడ ఎంటర్ చేసేది ఇక్కడ వచ్చేసి నేను ఈమెయిల్ ఐకాన్ పెట్టుకుంటా. సో ఇక్కడ మీకు ఒకవేళ అవుట్లైన్ కావాలనుకుంటే మీరు అవుట్లైన్ ఇమేజ్ వాడచ్చు. అవుట్లైన్ అంటే మనకి ఈ విధంగా వస్తుంది. పర్సన్కి కూడా అవుట్లైన్ వాడితే ఇప్పుడు మనకి ఫిల్ అయిపోయింది కదా కాదు. అవుట్లైన్ వాడితే ఏంటంటే మనకి అది జస్ట్ హైలైట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నాకు పాస్వర్డ్ కూడా వచ్చింది. సో ఇది వచ్చేసి నీకు డైరెక్ట్గా నాకు టెక్స్ట్ కీబోర్డ్. అండ్ ఇక్కడ పాస్వర్డ్కి వచ్చేసి మనకి పాస్వర్డ్. సో ఇక్కడ నేను పాస్వర్డ్ వచ్చేసి నేను పాస్వర్డ్ అని ఇక్కడ మనం పెట్టేసినాం. సో మనకు పాస్వర్డ్ ఏంటంటే ఎంటర్ చేసినప్పుడు ఇట్లా ఆ డాట్స్ రావాలి కదా. సో దానికోసం ఏంటంటే ఇక్కడ నేను అప్సెక్యూర్ వాడతా, అప్సెక్యూర్ టెక్స్ట్. సో ఇక్కడ నేను వాడినప్పుడు నాకు ఆటోమేటిక్గా నాకు వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఇంకొక ఫంక్షనాలిటీని కూడా మనం సెట్ స్టేట్ని యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నమాట. సో అదేంటిదంటే పాస్వర్డ్ హైడింగ్ డిజేబులింగ్ అనమాట. సపోజ్ నేను ఇక్కడ ఈమెయిల్ ఎంటర్ చేశాను. సో ఇక్కడ నేమ్ ఎంటర్ చేశాను. కానీ ఇక్కడ మనకు పాస్వర్డ్ వచ్చే కల్లా మనకు పాస్వర్డ్ అనేది ఇప్పుడు నాకు ఇక్కడ మనం టాగిల్ బటన్ పెడతారు కదా, విజిబులా నాట్ విజిబులా అని. సో అది కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నమాట. సో అది ఎట్లా పెడతామంటే ఇక్కడ మనం ప్రిఫిక్స్ ఐకాన్ తీసుకున్నాం కదా. సో అదే విధంగా మనం సఫిక్స్ ఐకాన్ కూడా తీసుకుంటాం. సో సఫిక్స్ ఐకాన్ కూడా తీసుకొని ఇక్కడ మనకి ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ మనకి విజిబుల్ అని పెడతాం, విజిబిలిటీ. సో విజిబిలిటీ అని ఉంది. సో విజిబిలిటీ ఆఫ్ అని విజిబిలిటీ అవుట్లైన్. సో తర్వాత మనకి విజిబిలిటీ ఆఫ్ అవుట్లైన్. మనకు 2 విజెట్స్ ఉంటాయి, లైక్ ఒకటేమో షో చేయడానికి, ఇంకోటేమో హైడ్ చేయడానికి. సో ఇప్పుడు మనం ఈ ఫంక్షనాలిటీని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నమాట. సో నాకు దీని మీద క్లిక్ చేసినప్పుడు చూపించాలి, వద్దనుకున్నప్పుడు ఫాల్స్ చేయాలి. సో దానికోసం మనం ఎట్లా చేసుకుంటామంటే ఇక్కడ మనకి ఈ ఉంది కదా, ఈ టెక్స్ట్ ఉంది కదా. సో దీన్ని మనం ట్రూ పెడితే కనిపిస్తుంది, ఫాల్స్ పెడితే కనిపించదు కదా. సో దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే ఒక కామన్ వేరియబుల్లోకి తీసుకుంటున్నా. ఇక్కడ నేను ఒక కామన్ వేరియబుల్లోకి తీసుకున్నా, బులియన్ విజిబుల్ పాస్వర్డ్ అని. సో ఈ వేరియబుల్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. బై డిఫాల్ట్గా నేను విజిబుల్ పాస్వర్డ్ ఫాల్స్ పెట్టా, అంటే బై డిఫాల్ట్గా నేను చూపించకూడదు అనమాట. సో విజిబుల్ పాస్వర్డ్ ఫాల్స్ పెట్టేసి ఇక్కడ నేను పెట్టేసిన. సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేసినప్పుడల్లా నేను దీన్ని చేంజ్ చేస్తుండాలి, చూపిస్తుండాలి, హైడ్ చేస్తుండాలి. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఈ ఇంక్వెల్ ఈ ఐకాన్ ఉంది కదా, సో దీనికి నేను ఇంక్వెల్ని వ్రాప్ చేస్తాను అనమాట. సో ఇక్కడ దీన్ని నేను ఇంక్వెల్తో వ్రాప్ చేస్తాను. లాస్ట్ సార్ ఒకళ్ళు అడిగినట్టున్నారు, సో దీనికి ఏమైనా యాక్షన్ పెట్టుకోవచ్చా సార్ అని. సో మనం పెట్టుకోవచ్చు. సో నేను అప్పుడు చెప్పా కదా మనం ఇప్పుడు మాట్లాడుకుంటామని. సో ఇక్కడ మనం మాట్లాడుకున్నాం ఆ టాపిక్. ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. సో ఇన్వాలిడ్ కాన్స్టెంట్ అని. సో ఇక్కడ మనకి కాన్స్టెంట్ అని పెట్టింది, కాన్స్టెంట్స్ అన్నిటిని రిమూవ్ చేసేసేయండి. సో ఇండివిజువల్ అన్నిటికీ మనం కాన్స్టెంట్ ఇవ్వాలి. సో కాన్స్టెంట్ ఎందుకు ఇస్తాను, పర్ఫార్మెన్స్ కోసం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇక్కడ విజిబుల్ పాస్వర్డ్ పెట్టేసిన. సో ఇక్కడ నేను విజిబుల్ పాస్వర్డ్ పెట్టేసి ఇక్కడ నేను జస్ట్ ఏం చేస్తాను అంటే విజిబుల్ పాస్వర్డ్ అని ఇట్లా పెట్టేస్తాను అనమాట. సో ఇది ఏమవుతుందంటే ట్రూ ఉంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఆపరేటర్లో మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఇది ట్రూ ఉంటే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ ఉంటే ట్రూ అవుతుంది. మనకి అంతే కదా, టాగిల్ కావాలి కదా, ట్రూ ఉంటే ఫాల్స్ అవ్వాలి, ఫాల్స్ ఉంటే ట్రూ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, జస్ట్ స్టేట్ కాల్ చేస్తాను. సో ఇది మన సెట్ స్టేట్లో అయినా, ఇంకా మీరు ఇట్లా సెట్ స్టేట్లో అయినా కాల్ చేసుకోవచ్చు, దీని తర్వాత అయినా కాల్ చేసుకోవచ్చు, అది మీ విష్. ఇట్లా అవుట్ సైడ్ అని కాల్ చేసుకోవచ్చు. ఇట్లా రాస్తే మనకి ఈజీగా అర్థం అవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తాను. సో చూసారు ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేస్తే కనిపిస్తుంది, మళ్ళీ క్లిక్ చేస్తే నాకు హైడ్ అయిపోతుంది, అవుతుంది.
సో హైడ్ అండ్ సీక్ ఆడుతుంది అనమాట. సో అది ఎట్లా అంటే మనకి విజిబుల్ పాస్వర్డ్ కాడ మనం దీన్ని బట్టి చేంజ్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఈ వాల్యూ అనేది ట్రూ ఫాల్స్ చేంజ్ అవుతుంది. ఒకవేళ మీకు కావాలి డౌట్ వస్తుందంటే మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో ట్రూ ఉన్నప్పుడు ఒక లెక్క వస్తుంది, మనకి ఫాల్స్ ఉన్నప్పుడు ఒక లెక్క వస్తుంది. సపోజ్ దీని మీద నేను క్లిక్ చేశాను కదా, సో క్లిక్ చేసినప్పుడు నాకు ట్రూ వచ్చింది. సో మళ్ళీ దీని మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఫాల్స్ వచ్చింది. సో ఈ విధంగా మనం ట్రూ ఫాల్స్ని పెట్టేసుకొని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే మన ఐకాన్ కూడా చేంజ్ చేయాలి. లైక్ ఇక్కడ మనకి ఐకాన్ చేంజ్ అవ్వట్లేదు చూసారు, మనకు ఓన్లీ బిహేవియర్ చేంజ్ అవుతుంది. సో ఐకాన్ చేంజ్ అవ్వట్లేదు. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తుంటే నేను క్లిక్ చేసేటప్పుడు ఇక్కడ చూసారు నాకు చుట్టూ షేప్ లెక్క ఒకటి వస్తుంది, రెక్టాంగిల్ లెక్క, సారీ స్క్వేర్ అది చుట్టూ వస్తుంది, గలీజ్గా ఉంది. సో దాన్ని నేను రిమూవ్ చేయడానికి మనం ఎందుకంటే ఇంక్వెల్ వాడింది కదా, సో ఇంక్వెల్ వాడితే మనకి ఏంటంటే బై డిఫాల్ట్గా ఆ ఎఫెక్ట్స్ వస్తాయి. సో నేను దానికోసం ఏంటంటే దాన్ని అవాయిడ్ చేయడానికి గెస్చర్ డిటెక్టర్ వాడతాను. సో గెస్చర్ డిటెక్టర్ వాడితే మనకి అసలు ఓన్లీ ఈ ఐకాన్ టచ్ అయినట్లే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఐకాన్ చేంజ్ చేయాలి. సో ఐకాన్ చేంజ్ చేయాలన్నప్పుడు ఏంటంటే ఈ విజిబుల్ పాస్వర్డ్ ట్రూ ఆ ఫాల్స్ ఉందని మనం పెట్టుకొని చెక్ చేసుకుంటాం. సో దానికోసం ఏంటంటే నేను టెర్నరీ ఆపరేటర్ వాడతాను. సో టెర్నరీ ఆపరేటర్ వాడేసి నేను చేంజ్ చేసుకుంటాను అనమాట. లైక్ ట్రూ ఉంటే ఒక ఐకాన్, ఫాల్స్ ఉంటే ఒక ఐకాన్ మనం షో చేసుకుంటాం. విజిబిలిటీ ఆఫ్ కదా కింద ఉంది, విజిబిలిటీ ఓకే. సో మనకు ఒకవేళ విజిబుల్ ట్రూ ఉంటే ఇది చూపిస్తాం, ఇది ఫాల్స్ ఉంటే ఇది చూపించుకుంటాం. సో ఇక్కడ మనకి పాస్వర్డ్ కనిపిస్తుంది కదా, ఒకవేళ కనిపించాలనుకుంటే ఇది చేస్తాం, వాళ్ళు వద్దు అనుకుంటే ఇక్కడ హైడ్ బటన్ కొడుతుంది, ఇది కనిపిస్తుంది. ఇక్కడ దీనికి రివర్స్లో పెట్టుకున్నాం అనమాట, ఇది కనిపిస్తుంటే ఇట్లా. సో ఈ విధంగా మనం మార్చుకుంటాం. ఇదేమో మనం టెర్నరీ కాన్సెప్ట్, మనం ఆల్రెడీ మనం ఈ కండిషన్ స్టేట్మెంట్స్లో మాట్లాడుకున్నాం కదా, టెర్నరీ ఆపరేటర్. జస్ట్ మనం ఇక్కడ పెట్టేసి ఇక్కడ మనం మార్చేసుకుందాం. ఇది ట్రూ అయితే ఈ విజెట్ వస్తుంది, ఫాల్స్ అయితే మనకి ఇది వస్తుంది అనమాట. సో అక్కడ మనం టెర్నరీ కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం కదా, సో దానికి ఇది యూజ్ చేస్తాం. సో ఈ విధంగా మనం క్రియేట్ చేసుకుంటాం రిజిస్ట్రేషన్ స్క్రీన్. సో ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇప్పటికే మనం చాలా చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకొంచెం వర్క్ చేస్తే అయిపోయింది, ఒక 2 బటన్స్ క్రియేట్ చేస్తే. ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే ఆ 2 కూడా క్రియేట్ చేసి క్లాస్ని క్లోజ్ చేసేద్దాం. టెక్స్ట్ ఫీల్డ్ కి, టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ కి మనకి ఏది ప్రిఫర్ చేయమంటారు యాక్చువల్గా డిజైన్? అంటే ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడ ఫామ్ విజెట్ అని ఇంకొక విజెట్ చెప్తాను రేపు మండే వ్యాలిడేషన్స్ కోసం. అందుకోసమనే నేను ఇది తీసుకున్నాను అనమాట. ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ టెక్స్ట్ ఫీల్డ్స్ని వ్యాలిడేట్ చేసేటప్పుడు మనం టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ విజెట్ తీసుకుంటే బెటర్. లేదు నేను సింగిల్గానే వెళ్ళిపోతా అన్నప్పుడు టెక్స్ట్ ఫీల్డ్ విజెట్ తీసుకొని మనం చేసుకోవచ్చు. మనకి ఇక్కడ వ్యాలిడేషన్లో ఒక అప్రోచ్ ఉంటుంది అనమాట, ఫామ్ అని. సో దానికోసం అని మనం ఈ విజెట్ తీసుకోవాల్సి వస్తుంది, మనం టెక్స్ట్ ఫీల్డ్ విజెట్. ఓకే, అది మండే క్లాస్ చెప్తే అప్పుడు అర్థమైంది అది మనకి అది ఎందుకు గుర్తు ఏంటంటే గ్రూప్ ఆఫ్ టెక్స్ట్ ఫీల్డ్స్. ఇప్పుడు సపోజ్ ఇది గ్రూప్ ఆఫ్ టెక్స్ట్ ఫీల్డ్స్ 1 or more అంటే గ్రూప్ అంటాం కదా. సో ఈ టెక్స్ట్ ఫీల్డ్ని నేను వ్యాలిడేట్ చేయాలి. అప్పుడు నేను ఇది తీసుకొని వ్యాలిడేట్ చేసుకుంటే నాకు తర్వాత ఒక ఫామ్ విజెట్ వస్తుంది, దానికి ఒక కీ ఉంటుంది. ఆ కీ బట్టి నేను ఈ ఫీల్డ్స్ అన్నిటిని ఈజీగా వ్యాలిడేట్ చేసుకోగలుగుతా. సో మామూలప్పుడు నేను చేసుకోలేను అనమాట. మండే చెప్తా క్లియర్ డిఫరెన్స్ ఏందో ఈ రెండింటికి అర్థమవుతుంది. సో మనం ఇక్కడ దాకా క్రియేట్ చేసినాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఒక బటన్ తీసుకుంటా. సో ఎలివేటెడ్ బటన్. సో ఎలివేటెడ్ బటన్స్లో నేను ఒక బటన్ తీసుకున్నా. సో ఆ బటన్ పేరు ఏం పెడతా అంటే రిజిస్టర్ అని పెట్టేస్తా. రిజిస్టర్. సో జస్ట్ రిజిస్టర్ అని పెట్టేసి ఒక బటన్ క్రియేట్ చేసుకున్నా. సో దీనికి కూడా నేను సేమ్ అదే గ్యాప్ ఇవ్వాలనుకున్నా. సో నేను సేమ్ అదే సైజ్డ్ బాక్స్ని నేను ఇక్కడ వాడేసుకుంటే సరిపోయింది. మనకి సేమ్ అదే సైజ్డ్ బాక్స్ని వాడుకుంటే మనకి ఇక్కడ అనేది డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను దీని కింద ఒక టెక్స్ట్ బటన్ క్రియేట్ చేస్తాను. సో ఆ టెక్స్ట్ బటన్ ఏంటిదంటే, ఆ టెక్స్ట్ బటన్ ఏంటో ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఒక వేరే స్క్రీన్కి తీసుకెళ్ళాలి కదా. సో దానికోసం నేను ఒక టెక్స్ట్ బటన్ క్రియేట్ చేస్తాను. ఇక నేను ఆల్రెడీ సో జస్ట్ ఇట్లా ఆల్రెడీ హ్యావ్ అకౌంట్ అని ఒకటి పెట్టేస్తాను. సో ఇక్కడ నేను దీని కలర్ చేంజ్ చేస్తాను. కలర్స్, స్టైల్, టెక్స్ట్ స్టైల్, కలర్స్ డాట్ బ్లాక్.
సో నేను ఆల్రెడీ అకౌంట్ ఉందా అని అడగడం కోసం నేను ఇక్కడ ఒక బటన్ క్రియేట్ చేసిన, టెక్స్ట్ ఆల్రెడీ హ్యావ్ అకౌంట్ అని. సో ఈ విధంగా ఏంటంటే మనం ఏదైనా అకౌంట్ ఉంటే చేసుకోవచ్చు. ఇదేమో రిజిస్టర్ మీద క్లిక్ చేసినప్పుడు అతను అకౌంట్ రిజిస్టర్ చేసుకుంటాడు. ఇక్కడ మనం ఇంకొకటి ఏంటంటే మీరు చేసిన ఒక ఇమేజ్ కూడా మనం తీసుకోవాలి కదా యూజర్ నుంచి. సో ఇమేజ్ కూడా తీసుకోవడానికి కోసం ఏంటంటే నేను ఇక్కడ సర్కిల్ అవతార్ని క్రియేట్ చేస్తాను. సో సర్కిల్ అవతార్ని క్రియేట్ చేసేసి ఒక ఇమేజ్ని కూడా మనం డిఫాల్ట్గా తీసుకుంటాం. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే దీని రేడియస్ని కొంచెం పెంచుతా, 32 చేస్తా. సో 32 చేసేసి ఇక్కడ మనం ఇమేజ్ని మనం తీసుకుంటాం. ఒక్క నిమిషం. ఓకే, మనం ఇక్కడ ఒక సర్కిల్ అవతారం తీసుకున్నాం. సో దీన్ని నేను కాన్స్టెంట్ అని పెట్టేస్తాను. సో ఇక్కడ నేను కాన్స్టెంట్ అని పెట్టేసి ఇక్కడ నేను ఒక సర్కిల్ అవతారం తీసుకుని నాకు ఇంకొంచెం సైజ్ పెరగాలి కాబట్టి నేను 60 అని పెట్టేసాను. సో 60 అని పెట్టేసి ఇక్కడ నాకు గ్యాప్ కూడా సేమ్ అదే గ్యాప్ కావాలి కాబట్టి నేను ఇది యూజ్ చేస్తాను. సో చూసారా మనం ఈ యొక్క టెక్స్ట్ ఫీల్డ్ గ్యాప్ని మనం ఎన్ని ప్లేసెస్లో యూజ్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద బ్యూటీ అనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి ఐకాన్ పెడతా. సో చైల్డ్ ఐకాన్ ఇక్కడ మనం లాస్ట్ సార్ ఒక విజెట్ ఇక్కడ మనం ఇప్పుడు నాకు ఇక్కడ ఒక పెన్సిల్ ఐకాన్ వచ్చి కెమెరా ఐకాన్ రావాలి. సో దానికోసం ఏ విజెట్ వాడాలంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా స్టాక్లో పొజిషన్ కాన్సెప్ట్ మాట్లాడుకునేటప్పుడు మనం ఒక ఇమేజ్ని హోవర్ చేయడానికి మనకి పాసిబుల్ కాలేదు కదా, అది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం లైక్ అది ఎట్లా చేయాలో. సో నేను ఏం చేస్తాను అంటే ఈ విజెట్ని డైరెక్ట్గా స్టాక్ విజెట్తో ర్యాప్ చేస్తాను. సో కాలంతో ర్యాప్ చేసేస్తాను. సో కాలంని నేను జస్ట్ స్టాక్ అని మార్చేస్తాను. సో మార్చేసిన తర్వాత ఏం చేస్తా అంటే నేను ఒక కెమెరా ఐకాన్ తీసుకుంటా. సో ఐకాన్స్ వచ్చేసి నేను కెమెరా అని పెట్టేసిన. సో కెమెరా ఏది వచ్చింది మనకు కావాల్సిన కెమెరా ఐకాన్. సో కెమెరా మనకు కావాల్సింది ఫోటో కెమెరా. సో ఫోటో కెమెరా. సో ఫోటో కెమెరా అని జస్ట్ ఇలా పెట్టేస్తే మనకి ఇట్లా ఐకాన్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు నేను దీన్ని కిందకి అలైన్ చేయాలి. సో దీన్ని కూడా నేను కాన్స్టెంట్ పెట్టేస్తాను. సో పెట్టేసి దీన్ని నేను ఇక్కడ కింద దానికి అలైన్ చేయాలి కదా. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనకి స్టాక్లో పొజిషన్ విడ్జెట్ అని ఉంటుంది. సో ఈ పొజిషన్ విడ్జెట్ని యూజ్ చేసుకుంటాం. సో యూజ్ చేసుకొని నాకు ఇది వచ్చేసి బాటంలో రావాలి, టాప్లో ఉంది కదా, నాకు బాటంలో రావాలి కదా. పొజిషన్ విడ్జెట్ బాటమ్ 0 పెట్టేస్తా, నాకు కిందకు వచ్చేసింది. ఇప్పుడు నాకు రైట్ సైడ్కి కావాలి. సో రైట్ సైడ్ నేను 0 పెట్టేస్తే నాకు ఆటోమేటిక్గా రైట్ సైడ్ వస్తుంది. కానీ నాకు రైట్ సైడ్ ఏంటంటే మరీ కిందకి వెళ్ళిపోయింది, నాకు కొంచెం పైకి రావాలి. సో దానికోసం ఏం చేస్తాను అంటే కొంచెం ఈ సైజు నేను పెంచుకుంటా 10 లెక్క, మనకి ఆటోమేటిక్గా అది అడ్జస్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను సైజ్ వచ్చేసి నేను ఒక 32 ఇస్తాను. సో మనకి అడ్జస్ట్ అయిపోయింది. సో ఇట్లా మనం ఇక్కడ మనం మూవ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనకు ఇది కూడా చేసుకున్నాం. నేను బై డిఫాల్ట్గా డమ్మీ ఇమేజ్ కోసం ఏం పెడతా అంటే సర్కిల్ అవతార్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో క్యాచ్ నెట్వర్క్లో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక డమ్మీ ప్రొఫైల్ యూజర్ ఐకాన్ పెడతా ఫర్ జస్ట్ ఫర్ డమ్మీ. మీరు కావాలనుకుంటే లైక్ ఏదైనా యూజర్ ఐకాన్ ఉన్నా అదైనా పెట్టుకోవచ్చు. నేను నెక్స్ట్ లాస్ట్ ఇంతకుముందు వచ్చింది కదా యూజర్ లోగో. సో ఇక్కడ నేను యూజర్ లోగో అని పెడితే నాకు ఇట్లా వచ్చినాయి కదా. సో దీంట్లో నేను ఏదో ఒక దాన్ని యూజ్ చేస్తాను. సపోజ్ దీన్ని యూజ్ చేసేసుకుంటా. సో దీన్ని ఏం చేస్తా అంటే ఓపెన్ ఇమేజ్ న్యూ ట్యాబ్ ఓపెన్ చేసేసి సో దీన్ని ఇక్కడ నేను పెట్టేస్తాను. సో పెట్టేస్తే చూసారా మనకి ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసిందో. సో నేను దీని మీద క్లిక్ చేసినప్పుడు నేను ఇమేజ్ని పిక్ చేసుకుంటా. మన ఇమేజ్ పిక్కర్ కాన్సెప్ట్ ఇంకా మాట్లాడుకోలేదు, అది నెక్స్ట్ రేపు వస్తుందా. ఇమేజ్ పిక్కర్ కూడా మనం ఫామ్ వ్యాలిడేషన్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఇమేజ్ని ఎట్లా పిక్ చేయాలి స్టోరేజ్ నుంచి అన్న దాని గురించి.
సో ఈ విధంగా మనం ఒక స్క్రీన్ అనేది రియల్ టైమ్ స్క్రీన్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఇది వచ్చేసి ఒక రియల్ టైమ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్క్రీన్ అనమాట. మనం మాట్లాడుకున్న ఆల్మోస్ట్ అన్ని విజెట్స్ మనం ఇక్కడ కవర్ చేసుకున్నాం. స్టేట్ మేనేజ్మెంట్ టెక్నిక్ని కవర్ చేసుకొని ఒక విజెట్ క్రియేట్ చేసాం. ఇక్కడ నేను ఎంటర్ చేసిన విజెట్స్ అన్నిటిని మనం ఇక్కడ టెక్స్ట్ వ్యాలిడేషన్ చేయాలి కదా, దానికోసం మనం వ్యాలిడేషన్ మనం చెక్ చేద్దాం మండే రోజు. సో